చేస్తా. శ్రీశైలపాత్రం దీవక్త్యాదిగుణార్ణవం యతీంద్రగుణం వందే బ్రహ్మజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే పరంపరాం యో నిత్యమచ్యుతపదాం జయుగ్మరుక్మాప్యామోహతిరాణతునాయ మేనే అస్మద్గురోః భగవతో సదేకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితాయవ తత్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్య నః కులపతే బగుళావిరామం శ్రీవత్తదంగ్రివళం ప్రమామి మూర్ధనా భూతం ధరశ్చ మహదాభయపట్టనాద శ్రీభక్తిసారకులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణువరకాలయనింద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యశ్చిదీశ్వరస్వభావः భోగాపవర్జితదుపాయ గతిరుదారः తం దర్శయన్ నిర్విమీతపురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ అంశై షడ్భిः సమాకీర్ణం అంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం శ్రేయస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే బౌద్ధమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చైత సర్వకిల్పిశనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే భారతే గీతా ధర్మశాస్త్రేషు మానవః వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే పరేణ నోచేన్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విధేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం నిస్వాకారం గగనతరుసం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంకచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షత్తరసో గౌతమం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 19వ అధ్యాయం నిన్న పూర్తి చేసుకున్నాము. ఈరోజు 20వ అధ్యాయం ప్రారంభించాలన్నమాట. ఈ 19వ అధ్యాయంలో మొత్తం 86 శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో 86 శ్లోకాల్లో కూడా మొత్తం సంగ్రహంగా విషయం ఏంటంటే, ప్రహ్లాదుని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు ఏమి విద్య నేర్చుకుంటున్నాడు ఏమిటి అనేటువంటి విషయాన్ని పరీక్షించి, చివరికి గురువులు ఏ విద్యనైతే నేర్పించారో అవన్నీ కూడా చక్కగా నేర్చుకున్నాను అని చెప్పడం ప్రహ్లాదుడు. ఆ తర్వాత కానీ అవన్నీ విద్య కాదు, ఎందుకంటే రాజుగా ఉండాలి అంటే, లేదు ఈ తర్వాత రాజ్యానికి అధికారం చేపట్టాలంటే సమాధాన వేద దండోపాయాలను తెలిసి ఉండాలి అని చెప్పి హిరణ్యకశిపుడు చెప్పడము. కానీ అవన్నీ కూడా అవసరం లేదు నాకు, ఎందుకంటే నేను అందరిలో కూడా విష్ణువుని చూడగలుగుతున్నాను అన్నమాట, చూస్తాను. కాబట్టి నాకు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు, అందరూ ఒకటే అనమాట, అందరూ మిత్రులే నాకు. అలాంటప్పుడు మన శత్రువులు అనేవాడే లేనప్పుడు ఇంక ఈ విద్యలన్నీ ఎందుకు, ఈ శాస్త్రాలన్నీ ఎందుకు, నీతి శాస్త్రాన్ని ఎందుకు అని చెప్పి చెప్పడం అనమాట. సర్వభూతేషు సర్వాత్మని ఆసక్తి అపరాధవా గుణాశ్ర అని చెప్పి చెప్పడము. ఆ తర్వాత అందరూ కూడా ఈ దేవతలు, యక్షులు, అసురులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు ఇవన్నీ కూడా వీటన్నిటి యొక్క పరమార్థము ఈ సర్వము నీవే కదా అని చెప్పి ప్రహ్లాదుడు ఆ యొక్క విష్ణుమూర్తిని స్తుతించడం అన్నమాట. అది ముఖ్యంగా ఈ 19వ అధ్యాయంలో చాలా చక్కటి విషయం. అంటే ఏ విధంగా స్తుతించాడు అనేది చాలా అంటే భక్తి పూర్వకంగా. ఎందుకంటే అప్పటికే దైత్య కింకరులు అందరూ కూడా ఆ ప్రభు ఆజ్ఞ వంచి నాగపాశాలతో అతన్ని బంధించి సముద్రంలోకి విసిరివేస్తారన్నమాట. కానీ నీటిపై ప్రహ్లాదు తేలుతూ ఉన్నప్పుడు ఆ మహాసముద్రం కూడా అన్ని వైపులా వేలా ప్రాంతానికి శోభను కలగజేస్తూ తాను శోభిస్తూ ఉప్పొంగిపోతుంది. ఇవన్నీ జరుగుతున్నాడు. అప్పుడు ఆ ప్రహ్లాదుడి పైన ఒక పెద్ద పెద్ద కొండలను తీసుకొచ్చి పరిచేస్తారనమాట. అంటే మళ్ళా అతను పైకి రాకూడదని చెప్పి రాజాజ్ఞ ప్రకారము, ఎందుకంటే వీడిని ఏది కూడా దహించలేకపోయింది అగ్ని,
ఆయుధాలు వీడిని హింసించలేకపోయాయి, పాములు కరవలేకపోయాయి, వాయువు చేయుడు నశించలేదు, విషం పనిచేయలేదు అని చెప్పి ఇవన్నీ చెప్తూ నీళ్లలో కొండల కింద వేల కొద్ది సంవత్సరాలు మగ్గనీయండి, అప్పుడు తనంతట తానే ఈ దుర్మతి ప్రాణాలు వదులుతాడని సాధిస్తాడన్నమాట. దాని ప్రకారంగా దైత్య దానవులు ఆ ప్రహ్లాదుని కొండలతో కప్పిపడేటట్లు వేల కొద్ది యోజనాల మీద పేల్చడం. ఆ సమయంలో మరి అటువంటి పరిస్థితిలో కూడా ప్రహ్లాదుడు ఆ విష్ణుమూర్తిని స్తుతిస్తాడనమాట. అది కూడా ఎలాగా ఏకాగ్ర చిత్తంతో అచ్యుతుని స్తుతిస్తాడని చెప్పబడింది. ఏ సమయంలో స్తుతిస్తాడు ఆయన? తుష్టావ ఆహ్నిక వేలాయాం ఏకాగ్రమతి అచ్యుతం. ఏకాగ్రమతి అచ్యుతం అంటే ఏకాగ్రతంతో అచ్యుతుని ఇలా స్తుతించాడని చెప్పి ఆయన స్తుతించినటువంటి ఒక 10 శ్లోకాలు 10-15 శ్లోకాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. చాలా చక్కగా స్తుతిస్తాడు. అది కూడా నమస్తే పుండరీకాక్ష, నమస్తే పురుషోత్తమ, నమస్తే సర్వలోకాత్మన్, నమస్తే తిక్మచక్రినే, నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రహ్మత్వే సురుతే విశ్వం తితౌ వా లయతే పునః, రుద్రరూపాయ కల్పాంతే నమస్తుభ్యం త్రిమూర్తయే. దేవా యక్షసురా సిద్ధా నాగా గంధర్వ కిన్నరాః పిశాచా రాక్షసాశ్చైవ మనుష్యా పశవస్తథా పక్షిణ స్థావరశ్చైవ పిపీలిక శరీరూపాః భూమిరాపో నభో వాయు శబ్దస్పర్శస్తథా రసః రూపం గంధో మనోబుద్ధిరాత్మా కాలస్తథా గుణాః ఏతేషాం పరమార్థం చ సర్వమేతత్త్వమచ్యుత. విద్యా విద్యే భవాన్ సత్యమసత్యం త్వం విషామృతే పరుత్తం చ నివృత్తం చ కర్మ వేదోదితం భవాన్ సమత్త కర్మ భోక్తా చ కర్మోపకరణాని చ త్వమేవ విష్ణో సర్వాణి సర్వకర కర్మఫలం చ యత్ మయ్యన్యత్ర తదాశేష భూతేషు భువనేషు చ తవైవ వ్యాప్తి ఐశ్వర్యగుణ సంసూచికీ ప్రభో. త్వాం యోగిన చింతయంతి త్వాం యజంతి చ యజ్ఞునః హవ్యకవ్యగుగేక త్వం పితృదేవ స్వరూపదృక్. రూపం మహత్తే సితమత్ర విశ్వం తతశ్చ సూక్ష్మం జగతేకదీశ. రూపాణి సర్వాణి చ భూతభేదాః తేష్వంతరాత్మాఖ్యమతీవ సూక్ష్మం తస్మాచ్చ సూక్ష్మాది విశేషాణం అగోచరే యత్ పరమాత్మ రూపం కిమస్య చింత్యం తవ రూపమస్తి తస్మై నమస్తే పురుషోత్తమాయ. సర్వభూతేషు సర్వాత్మన్ యా శక్తిరపరా తవ గుణాశ్రయా నమస్తస్యై శాశ్వతాయై సురేశ్వర. యా అతీత గోచరా వాచాం మనసాం చ విశేషణ జ్ఞాన పరిచ్ఛేద్య తాం వందే చ ఈశ్వరీం పరాం. ఓం నమో వాసుదేవాయ. తస్మై భగవతే సదా వ్యతిరిక్తం న యస్యా అస్తి వ్యతిరిక్తో అఖిలస్య యః. నమస్తస్మై 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 మహాత్మనే. నామరూపం నయస్యేకో అయో అస్తిత్వే న ఉపలభ్యతే. యస్యావతార రూపాణి సమర్చంతి దివౌగతః అపశ్యంత పరం రూపం నమస్తస్మై మహాత్మనే. యో అంతఃతిష్టన్నశేషస్య పశ్యతి సువాశుభం తం సర్వసాక్షిణం విష్ణుం నమస్యే పరమేశ్వరం. నమోऽस्तु విష్ణవే తస్మై యస్యాభిన్నమిదం జగత్ ధ్యేయస్స జగతామద్య ప్రసీదతు మమ అవ్యయః. యత్రోతమేతత్ప్రోతం చ విశ్వమక్షరమవ్యయం ఆధారభూత సర్వస్య స ప్రసీదతు మే హరి. నమోऽस्तु విష్ణవే తస్మై నమస్తస్మై పునః పునః. యత్ర సర్వం యతః సర్వం యః సర్వం సర్వసంశ్రయః సర్వగత్వాదనంతస్య స ఏవాహమవస్థితః. మత్తః సర్వమహం సర్వం మయి సర్వం సనాతనే అహమేవాక్షయో నిత్యః పరమాత్మాత్మ సంశ్రయః బ్రహ్మ సంజ్ఞో అహమేవాగ్రే తదా అంతే చ వరః పుమాన్. ఈ విధంగా స్తుతిస్తాడు. దీంట్లో ఒక విశేషం ఏంటంటే ఈ స్తుతిలో చివరి 2 శ్లోకాలు మనం చదివామంటే చివరి 2 శ్లోకాలు అంతవరకు కూడా 84వ శ్లోకం వరకు కూడా నమోస్తు విష్ణవే తస్మై. ఈ చివరి శ్లోకం 84 వరకు కూడా అంటే విష్ణుమూర్తిని వేరుగా తలస్తూ స్తుతించేదన్నమాట. కానీ ఈ 85-86 శ్లోకాలు చూశారంటే తన్ను తానే అంటే తనలోనే విష్ణుమూర్తి తానే విష్ణుమూర్తిగా భావించి ఆయన స్తుతించడం జరుగుతున్నాడు. సర్వగత్వాదనంతస్య అనంతుడు అంతటా ఆత్మరూపుడుగా ఉండుడిచే నేను ఆ అనంతుడనై ఉన్నాను. నా నుంచే సర్వము వచ్చింది, నేను సర్వము అయి ఉన్నాను. సనాతనుడమైన నాలోనే సర్వం ఉంది. అంతేకాదు
చివరి శ్లోకం చూడండి, అహమేవ అక్షయో నిత్య అన్నారు, నేనే అక్షయుడు. అంటే ఈ శ్లోకం మనకి చదివినప్పుడు ఏదో విష్ణుమూర్తే ప్రత్యక్షమై చెప్పినట్లుగా ఉంటుంది మనకి. కానీ ఇక్కడ విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వలేదు. తన్ను తానే నేనే అక్షయుడను, నిత్యుడను, ఆత్మలకు ఆశ్రయము, ఆధారము అయిన పరమాత్మను నేనే, బ్రహ్మ అనే పేరు గలవాడిని నేనే, బ్రహ్మ సంజ్ఞో అహం ఏవ అగ్రే తదా అంతే చ పరః పుమాన్. అంతేకాదు, ప్రళయము తరువాత నిలిచి ఉండేవాడిని నేనే, నేనే పరమ పురుషుని అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఓసారి చిన్నపిల్లలు వేషం అంటే నేనే ఆంజనేయుడిని, లేదు నేనే శ్రీరాముడిని అని చెప్పి వాళ్ళు అలా శ్రీరాముడు ఉన్నటువంటి వేషం ఏదో ధరించి తన్ను తానే భావించుకుంటారు నేనే అని, ఆ విధంగా స్తుతించుకుంటారు అనమాట. ఇక్కడ అదే విధంగా ప్రహ్లాదులో చిన్నవాడే కదండి. కాబట్టి తానే విష్ణుమూర్తిగా తలంచి ఈ చివరి 2 శ్లోకాలు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకని ఇవి ఒక ప్రత్యేకంగా ఉంటుంది. మనకి అర్థం అవ్వాలి, లేదనుకోండి ఇదేంటబ్బా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు తన గురించి చెప్పుకుంటున్నాడా అనిపిస్తుంది అనమాట. కానీ అలా కాదు, ప్రహ్లాదుడే అందుకనే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆవిర్భవించినందువలన ఆయనతో భేదం లేకపోవుటను, ఎందుకంటే ఆయన యొక్క సర్వాత్మత్వమును భావిస్తూ తనకు కూడా బ్రహ్మత్వం ఆవిర్భవించినందువలన ఆయనతో భేదం లేకపోవటం సందర్శించుకుంటూ చెప్తున్నాడు అనమాట, సర్వగత్వాదని. ఆ విధంగా మనం ఈ 19వ శ్లోకం పూర్తి చేసుకున్నాం, 19వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. మరి ఈరోజు 20వ అధ్యాయానికి ప్రవేశిద్దాం. దాంట్లో కూడా ఉన్నటువంటి 34 శ్లోకాలు ఉన్నాయి సుమారు. ఒకసారి చదువుకొని ఆ తర్వాత వీలున్నన్ని శ్లోకాలు మనం చెప్పుకుందాం. కాబట్టి శ్రీ విష్ణు పురాణం ప్రథమ అంశం 20వ అధ్యాయం. వింశో అధ్యాయ, వింశ అంటే 28, ఏకవింశ అంటే 21, ద్వివింశ అంటే 22. తరి భగవతః నృసింహస్య ప్రాదుర్భావ, భగవతః నృసింహస్య ప్రాదుర్భావ అంటే నృసింహ భగవానుని ప్రాదుర్భావం. అంటే మనం దీన్ని కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట ముందు చదివినప్పుడు. టైటిల్ అంటే పైన హెడ్డింగ్ అనమాట, ఏంటబ్బా అప్పుడే నరసింహస్వామి ఎక్కడ ప్రత్యక్షం అవుతారు, మరి ఈయన్ని పరీక్షించాలి, ఎక్కడున్నాడు చూపెట్టి, ఇవన్నీ కథ జరుగుతుంది మనకి తెలుసు. ఈ విధంగా సంశయిస్తే ఇక్కడ ఉన్నాడా అక్కడ ఉన్నాడా చూపేయమంటే ఇవన్నీ కానీ అది తర్వాత వస్తుందన్నమాట. ఇది ఏమిటంటే మనం చదువుకున్నాం ముందు ముందు ఎంతసేపటికి సర్గాన్ని వస్తుంది. అంటే మనకి వాల్మీకి రామాయణం చెప్పుకొని సర్గలు వచ్చింది. ఈ ముందు అధ్యాయం అంతా ఒకటేనండి, అధ్యాయం అన్నా సర్గ అన్నా ఒకటే. ఈ ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం ఏమిటి, ఆయన ఏ విధంగా ప్రహ్లాదుని సముద్రంలో వేసి ఆ పైన శుభ్రంగా పైకి లేవకుండా పెద్ద పెద్ద కొండలనే తీసుకొచ్చి పడేశారు అనమాట. దాని మధ్యలో ఉన్నాడు ఆయన. అలాంటప్పుడు ఆయన స్తుతిస్తున్నాడని కూడా చదువుకున్నాం అనమాట. ఏ సమయంలో స్తుతిస్తున్నాడు, ఆయన ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు స్తుతిస్తున్నాడు అనమాట. అందులో ముఖ్యంగా అంటే మధ్య భాగంలో పేర్చబడిన కొండల కింద ఉండి అనుదినం కావించే నిత్యకర్మాచరణ సమయంలో ఏకాగ్ర చిత్తంతో అచ్యుతుని ఇలా స్తుతించాడు అని చదువుకున్నాం అనమాట. సచిత సర్వ పర్వతై అంతః సముద్రస్య మహామతి తుష్టావ ఆహ్నిక వేళాయాం ఏకాగ్రమతి అచ్యుతం. అంతగా ఆయన్ని మరి స్తుతిస్తే ఆయన ప్రత్యక్షమవకుండా ఉంటారా? ఆ ప్రత్యక్షం అవడమే ఇక్కడ అనమాట ఈ అధ్యాయంలో జరుగుతుంది. శ్రీ పరాశరువాచ, పరాశరు చెప్తున్నాడు ఏమని, ఏవం సంచింతయన్ విష్ణుం అభేదేనాత్మనా ద్విజ తన్మయత్వమవాప అగ్ర్యం మేనే చ ఆత్మనమచ్యుతం. ఏవం సంచింతయన్ విష్ణుం అభేదేన ఆత్మనో ద్విజ తన్మయత్వమవాపాగ్ర్యం మేనే చ ఆత్మనమచ్యుతం. విసస్కార తదాత్మానం నాన్యత్ కించిదజానత అహమేవావ్యయో అనంత పరమే త్వచ్యచింతయత్. విసస్మార తదాత్మానం నాన్యత్ కించిదజానత అహమేవావ్యయో అనంతః పరమాత్మేయత్యచింతయత్. తస్య తద్భావనా యోగాత్ క్షీణపావస్య వైక్రమాత్ శుద్ధే అంతఃకరణే విష్ణుతస్థౌ జ్ఞానమయోచ్యుతః. తస్య తద్భావనా యోగాత్
क्षीणभावस्य वैक्रमात् शुद्धे अन्तःकरणे विष्णुः तस्थौ ज्ञानमयोच्युतः योगप्रभावात् प्रह्लादे जाते विष्णुमये असुरे चलच्चुरगबन्धैः तैर्मैत्रेयत्रुटितं क्षणात् योगप्रभावात् प्रह्लादे जाते विष्णुमये असुरे चलच्चुरगबन्धैः मैत्रेयत्रुटितं क्षणात् भ्रान्तग्राहगणः सोर्मिर्ययौ क्षोभं महार्णवः चचाल च मही सर्वा सशैलवनकानना स च तं शैलसङ्घातं दैत्यैनस्तमथोपरि स च तं शैलसङ्घातं दैत्यैः न्यस्तम् अथोपरि प्रक्षिष्य तस्मा सलिलात् निश्चक्राममहामतिः दृष्ट्वा च स जगद्भूयो गगनाद्युपलक्षितम् प्रह्लादोऽस्मीति सस्मार पुनरात्मानमात्मना तुष्टावच पुनः धीमाननादिं पुरुषोत्तमम् एकाग्रमति अव्यग्रो यतवाक्कायमानसः तुष्टावच पुनः धीमान् अनादिं पुरुषोत्तमम् एकाग्रमतिः व्यग्रो यतवाक्कायमानसः ॐ नमः परमार्थार्थस्थूलसूक्ष्माक्षराक्षर व्यक्ताव्यक्तकलातीत सकलेश निरञ्जना ॐ नमः परमार्थार्थस्थूलसूक्ष्माक्षराक्षर व्यक्ताव्यक्तकलातीत सकलेश निरञ्जना गुणाञ्जन गुणाधार निर्गुणात्मन् गुणस्थिरा मूर्ता अमूर्त महामूर्ते सूक्ष्ममूर्ते स्फुटा स्फुटा गुणाञ्जन गुणाधार निर्गुणात्मन् गुणस्थिरा मूर्ता मूर्त महामूर्ते सूक्ष्ममूर्ते स्फुटा स्फुटा कराल रूप सौम्यात्मन् विद्या विद्यामयाच्युत सदसत् रूप सद्भाव सदसद्भाव भावना नित्या नित्य प्रपंचात्मन् नित्या नित्य प्रपंचात्मन् निष्प्रपंचामलाश्रिता एकानेक नमस्तुभ्यं वासुदेवादिकारिण यस्तूल सूक्ष्म प्रकटः प्रकाशो यस्सर्वभूतो न च सर्वभूतः विश्वं यतश्चैतद् विश्वहेतुर्नमोऽस्तु तस्मै पुरुषोत्तमाय यस्तूल सूक्ष्म प्रकट प्रकाशो यस्सर्वभूतो न च सर्वभूतः विश्वं यतश्चैतद् विश्वहेतुर्नमोऽस्तु तस्मै पुरुषोत्तमाय तस्य तच्चेतसो देवः स्तुतिमित्तं प्रकुर्वतः आविर्बभूव भगवान् पीताम्बरधरो हरिः ससम्भ्रमस्तमालोक्य समुत्थायाकुलाक्षरं नमोऽस्तु विष्णवेत्येतद् व्याजहार असकृद्विजा तस्य च ते तच्चेतसो देवः स्तुतिमित्तं प्रकुर्वतः आविर्बभूव भगवान् पीताम्बरधरो हरिः ससम्भ्रमस्तमालोक्य समुत्थायाकुलाक्षरं नमोऽस्तु विष्णवे चेतत् व्याजहार सकृद्विजा देव प्रपन्नातिहर प्रसादं कुरु केशव अवलोकनदानेन भूयो मां पावयाच्युत देव प्रपन्नातिहर प्रसादं कुरु केशव अवलोकनदानेन भूयो मां पावयाच्युत श्रीभगवानुवाच कुर्वतस्ते प्रसन्नोऽहं भक्तिमव्यभिचारिणीं यथाभिलषतो भक्तः प्रह्लादप्रियतां वर
कुर्वतस्ते प्रसन्नोऽहं भक्तिमव्यभिचारिणीं यथाभिलषितो मत्तः प्रह्लादव्रियतां वर नाथ योनिसहस्रेषु येषु येषु व्रजाम्यहं तेषु तेष्वच्युता भक्तिरच्युतास्तु सदा त्वयि नाथ योनिसहस्रेषु येषु येषु व्रजाम्यहं तेषु तेषु अच्युता भक्तिः अच्युतास्तु सदा त्वयि या प्रीतिरविवेकानां विषयेष्वनपायिनी त्वामनुसरतः सा मे हृदयात्मा अपसर्पतु या प्रीतिरविवेकानां विषयेष्वनपायिनी त्वामनुसरतः सा मे हृदयात्मा अपसर्पतु। श्रीभगवानुवाच मयि भक्तिस्तवात्येव भूयोऽप्येवं भविष्यति वरस्तु मत्तः प्रह्लाद प्रियताङ्गस्तवेप्सितः। प्रह्लाद उवाच मयि द्वेषानुबन्धो अभूत् संस्तुता उद्यते तव मत्पितुः तत्कृतं पापं देवा तस्य प्रणश्यतु। मयि द्वेषानुबन्धो अभूत् संस्तुतावोद्यते तव मत्पितुः तत्कृतं पापं देवा तस्य प्रणश्यतु। शस्त्राणि पातितान्यङ्गे क्षिप्तो यच्चाग्निसंहतौ दंसितश्च उरगैर्दत्तं यद्विषं मम भोजने। शस्त्राणि पातितान्यङ्गे क्षिप्तो यच्चाग्निसंहतौ दंसितश्च उरगैर्दत्तं यद्विषं मम भोजने। भक्त्वा समुद्रे यत्क्षिप्तो यच्चितोऽस्मि शिलोचयैः अन्यानि चाप्यसाधूनि यानि यानि कृतानि मे अन्यानि चाप्यसाधूनि यानि यानि कृतानि मे त्वयि भक्तिमतो द्वेषात् अघं तत्सम्भवं च यत् त्वत्प्रसादा प्रभो सदस्यन्तेन मुच्येत मे पिता। त्वत्प्रसादात् प्रभो सद्यः तेन मुच्येत मे पिता। श्रीभगवानुवाच प्रह्लाद सर्वमेतत्ते मत्प्रसादात् भविष्यति अन्यं च ते वरं दद्मि व्रियतामसुरात्मजा कृतकृत्योऽस्मि भगवन् वरेणानेन यत्त्वयि भवित्री त्वत्प्रसादेन भक्तिरव्यभिचारिणी धर्मार्थकामैकिं तस्य मुक्तिस्तस्य करेतिता समस्तजगतां मूले यस्य भक्तिस्थिरा त्वयि। श्रीभगवानुवाच यथा ते निश्चलं चेतो मयि भक्तिसमन्वितं तथा त्वं मत्प्रसादेन निर्वाणं परमाप्स्यसि इत्युक्त्वा अन्तर्दधे विष्णुस्तस्य मैत्रेय पश्यतः यथा ते निश्चलं चेतो मयि भक्तिसमन्वितं तथा त्वं मत्प्रसादेन निर्वाणं परमाप्स्यसि इत्युक्त्वा अन्तर्दधे विष्णुः तस्य मैत्रेय पश्यतः स चापि पुनरागम्य ववन्दे चरणं पितुः तं पिता मूर्ध्य उपाघ्राय परिष्वज्य च पीडितं जीवसीत्याह वत्सेति बाष्पार्थनयनो द्विजा स चापि पुनरागम्य ववन्दे चरणं पितुः तं पिता मूर्ध्नि उपाघ्राय परिष्वज्य च पीडितं जीवसीत्याह वत्सेति बाष्पार्थनयनो द्विजा प्रीतिमां च भवत्तस्मिन् अनुतापी महासुरः गुरुपित्रो चकारेवं शुश्रूषां सोऽपि धर्मवित् पितुर्युपरचं नीते नरसिंहस्वरूपिणा विष्णुना सोऽपि दैत्यानां मैत्रेया भूत्पतिस्ततः पितुर्युपरितम् उपरतिं नीते नरसिंहस्वरूपिणा
విష్ణునా సోపి దైత్యానాం మైత్రేయ భూపతిదత్తతః తతో రాజ్యద్దుతిం ప్రాప్య కర్మశుద్ధికరీం ద్విజా పుత్రపౌత్రాంచ సుబాహూన్ అవాప్యైశ్వర్యమేవ చ క్షీణాధికార స యదా పుణ్యపాప వివర్జితః తదా అసౌ భగవద్ధ్యానాత్ పరం నిర్వాణమాప్తవాన్ క్షీణాధికారः స యదా పుణ్యపాప వివర్జితః తదా అసౌ భగవద్ధ్యానాత్ పరం నిర్వాణమాప్తవాన్ ఏవం ప్రభావో దైత్యో వసౌ మైత్రేయాసీద్ మహామతిః ప్రహ్లాదో భగవద్భక్తో అయం త్వం మామనుపృచ్ఛసి యత్వేదచ్చరితం తస్య ప్రహ్లాదస్య పరమాత్మనః శృణోతి తస్య పాపాని సద్యో గచ్చంతి సంక్షయం అహోరాత్ర కృతం పాపం ప్రహ్లాదచరితం నరః శృణ్వన్ పఠన్ చ మైత్రేయ వ్యపోహతి న సంశయః అహోరాత్ర కృతం పాపం ప్రహ్లాదచరితం నరః శృణ్వన్ పఠన్ చ మైత్రేయ వ్యపోహతి న సంశయః పౌర్ణమాస్యాం అమావాస్యాం అష్టమ్యామథవా పఠన్ ద్వాదశ్యాం వా తదాప్నోతి గోప్రదాన ఫలం ద్విజా పౌర్ణమాస్యాం అమావాస్యాం అష్టమ్యామథవా పఠన్ ద్వాదశ్యాం వా తదాప్నోతి గోప్రదాన ఫలం ద్విజా ప్రహ్లాదం సకలావస్సు యథా రక్షితవాన్ హరిః తదా రక్షతి యత్తస్య శృణోతి చరితం సదా ప్రహ్లాదం సకలావస్తు యథా రక్షితవాన్ హరిః తదా రక్షతి యత్తస్య శృణోతి చరితం సదా. ఇది శ్రీ విష్ణుపురాణే ప్రథమాంసే భగవతః నృసింహస్య ప్రాదుర్భావో నామ వింశోऽధ్యాయః సమాప్తః. ఇది 20వ అధ్యాయం ఉంది. అది మనం ఒక శ్లోకం చెప్పుకుందాం. శ్రీ పరాశర ఉవాచ. పరాశరుడు చెప్తున్నాడు. ఏమని? ఎవరికి చెప్తున్నాడు? ద్విజోత్తమ అంటున్నారు. అంటే ద్విజోత్తమ అంటే మైత్రేయుడికి అనమాట. ఏవం సంచింతయన్ విష్ణుం అభేదేన ఆత్మనో ద్విజ తన్మయత్వం అవాప అగ్ర్యం మేనేచ ఆత్మనం అచ్యుతం. ఆత్మనం మేనే అంటే తలంచడం అనమాట, భావించడం. ఏమని భావించాడు? మేనేచ ఆత్మానం అచ్యుతం అంటే ఆత్మానం అంటే ఏమిటి? తన్ను తానే అంటే తానే అచ్యుతుడని అని భావిస్తూ మిక్కిలి శ్రేష్టమైన తన్మయత్వాన్ని పొందాడు. తన్మయత్వం అవాప అగ్ర్యం మేనే. అవాప అంటే ఏమిటి? పొందాడు అనమాట. శ్రేష్టమైనటువంటి తన్మయత్వాన్ని, అగ్ర్యం అంటే శ్రేష్టమైన అనేటువంటి అర్థంలో ఉపయోగించాడు. అగ్ర్యం అంటే ముందు అనే అర్థం, అంటే మొట్టమొదటి అనేది. దాన్ని ఇక్కడ శ్రేష్టమైనటువంటి తన్మయత్వాన్ని పొందాడు. ఎందుకని పొందాడు ఆయన? ఏవం సంచింతయన్ విష్ణుం అభేదేన ఆత్మనా ద్విజో. అభేదేన అంటే ఏమిటి? భేదము లేనట్లుగా అనమాట. అంటే తానే విష్ణుమూర్తిగా ఆ విధంగా చింతిస్తాం. అంటే ఇదేమి చెడు ఆలోచన కాదనమాట. అంటే తన్మయత్వంలో అలా అనిపిస్తుంది అని మనకి. కొంతమంది సినిమాల్లో కూడా మీరు గమనించారంటే యాక్ట్ చేస్తూ ఉంటారు సినిమాల్లో. ఈ ఉదాహరణ అయితే బాగా అర్థమవుతుందండి. ఈ మధ్య కనెక్ట్ అవుతారని చెప్తున్నాను అనమాట. కనెక్ట్ అవ్వడం ఈ మధ్య చాలా, అంటే కొన్ని పదాలు అది ఎలా వచ్చిందో తెలియదు, ఎవరు కనిపెట్టారో తెలియదు, కానీ చాలా తరచుగా ఉపయోగించబడేటువంటి పదాలు అనమాట. కనెక్ట్ అవ్వటము అంటే ఏమిటి? ఆ ఎదుటివాడు చెప్పేటువంటి విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నాం అనే పదానికి అర్థం చేసుకున్నట్టు అర్థాన్ని ఇచ్చేందుకోసం కనెక్ట్ అవ్వడం అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో ఆ విషయానికి మనం కనెక్ట్ అయిపోతున్నాం. ఇక్కడ కూడా తన్మయత్వం అవాప్య అగ్ర్యం అన్నది. తన్మయత్వం అవాప అగ్ర్యం. ఎందుకని? ఏవం సంచింతయన్ విష్ణుం అభేదైన ఆత్మనో ద్విజ. అభేదం అంటే ఏమిటి? తేడా లేదు. ఆ విష్ణువే తానుగా. ప్రహ్లాదుడు విష్ణువును తనకన్నా వేరు కాదని చక్కగా ధ్యానిస్తూ ఎందుకంటే మామూలుగా సినిమాల్లో కానీ డ్రామాల్లో కానీ వేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది వేస్తుంటారు. కొంతమంది వేసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఇది ఏంటో పూర్తిగా దాంట్లో లీనమైన పోయిట్లా అనిపిస్తుందన్నమాట.
అంటే చెప్పడం కానీ, అంటే పలికిన పలుకుడు ఎవరి వేషం వేస్తున్నారో ఆ యొక్క పాత్ర పలికినటువంటి వాక్యాలు కానీ చాలా చక్కగా ఉచ్చరిస్తూ హావభావాలు ఎలా ఉంటాయంటే, తానే ఒక దుర్యోధన పాత్ర అనుకోండి, దుర్యోధనుడే తానుగా భావిస్తారు అనమాట. కృష్ణుడు పాత్ర దాంట్లో లీనమైపోతారు, ఆ విధంగా ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే చక్కగా నిజంగానే కృష్ణుడు ఎలా చెప్తారు రాయభారంలో కానీ, అలాగా వీళ్ళు కూడా చెప్తారు అనమాట. అంటే పూర్తిగా లీనమైపోయి చెప్పడం. ఇక్కడ విష్ణుమూర్తి తానే అనుకొని ప్రహ్లాదుడు పూర్తిగా వేరు కాదు అని ఆయన మర్చిపోయాడంట. పూర్తిగా తన్ను తాను మరిచాడు. ద్విజురా, ఈ విధంగా ప్రహ్లాదుడు విష్ణువును తనకన్నా వేరు కాదు, ఆయనకు నాకు తేడా లేదు అని తలుస్తూ ధ్యానం చేస్తూ చేస్తూ తన్మయత్వను మైమర్పును పొంది చివరకు తను ప్రపంచానికి మూల కారణమైనటువంటి విసస్మార తదా ఆత్మానం నా అన్యత్ కించిత్ అజానత, నా అన్యత్ కించిత్ అజానత. ఆ పదం నాణ్యత్ కించిత్ అజానత అంటే నా అన్యత్ కించిత్ అజానత అంటే ఏమిటి? నా అన్యత్ అంటే ఏమిటి? వేరేదీ లేదు అంటే ఇతరాన్ని కొంచెం కూడా తెలియని వాడయ్యాడు. జానత అంటే తెలియనివాడు, అజానత అంటే ఏమి తెలియనివాడు అంటే ఏమిటి? ఇంకేమి లేదు, అదే లోకం అనమాట. మనకి మీరాబాయి వీళ్ళు కూడా అంతే. మీరాబాయి కూడా చూడండి, ఆ శ్రీకృష్ణుడు దీంట్లో తన్మయత్వం పొందారనమాట. ఇంకా ఆయనే సర్వస్వం, ఆయన గురించే స్తోత్రాలు అనమాట. ఎప్పుడు కూడా ఆయనే సర్వం అనేటువంటి ఆయన్నే భావించేది అనమాట ఆమె. ఆ విధంగా మనకి ఆండాళ్ళు కానీ ఆమె కూడా అలాగే ఆ రంగనాథుణ్ణి తన్మయత్వంతో పూజిస్తుందన్నమాట, తన్మయత్వం స్తుతిస్తుంది. ఆ విధంగా ఎంతోమంది ఉన్నారు, నాయకులు చాలామంది ఉన్నారు. పురంధరదాసు ఆయన కూడా అంతే ఉంటారు. విఠల 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 అంటూ చివరికి ఆ సినిమా చూస్తారంటే మీరు చాలా కన్నీళ్లు తెచ్చేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. అంటే పాత వాళ్ళు చూసుంటారు. అంటే తన్మయత్వాన్ని గురించి చెప్తున్నా ఉంటారు. చివరికి ఆయన విఠల విఠల అనుకుంటూ కింద చిన్న పిల్లవాడు పాపం అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇతను కొండలు తయారు చేసేటువంటి కుమ్మరి అన్నమాట. ఆ చేస్తూ ఉంటే ఆ భక్తి పారవస్యంలో ఆ బాబు అలాగ వస్తే కాళ్ళ కింద నలిగిపోతుంటాడు. అయినా ఈయనకేం తెలియదు. ఆ భక్తి పారవస్యం అలా అన్నమాట. చివరికి ఆ భక్తి పారవస్యం ఉన్నందువల్ల ఆ ఉండరీక ఆ యొక్క విఠల కూడా మళ్ళా వచ్చి ఆయన రక్షణ అవన్నీ అంటే మళ్ళా ప్రాణం ఇవ్వటము అవన్నీ తర్వాత. కానీ భక్తి పారవస్యం అలాంటిది అనమాట. అన్నీ మర్చిపోతుంటారు. మనం కూడా ఊరికే ఏదో కూర్చొని ఏదో ఆలోచిస్తుంటే ఇంట్లో పిలిచాడు వినపడదండి మనకి. మామూలు తన్మయత్వమే అది. ఇంకా అలా భక్తి పారవస్యంలో అసలు ఏమి వినపడదు, ప్రపంచం ఏమీ వినపడదు అనమాట. ఎక్కడో వెళ్ళిపోతారు, ఇక్కడ కూర్చో ఉంటారు, వైకుంఠానికి వెళ్ళిపోతారు అనమాట. అంటే అక్కడ విష్ణుమూర్తితో ఉన్నట్లుగా వైకుంఠంలో ఆయనతో మాట్లాడుతున్నట్టుగా ఆయన స్తుతించినట్టుగా ఇలా భావనలు ఉంటాయి. మనం కూడా ఇలా భావనలో ఉండిపోయాం అనుకోండి, ఏమీ వినపడదు. మన దగ్గరికి వచ్చి కూర్చొని పలకరిస్తే కూడా పలకరించం. అది తన్మయత్వం అంటే అనమాట. కాబట్టి ఈ తన్మయత్వంలో ఆయన పూర్తిగా మర్చిపోయాడు. విసస్మార తదా ఆత్మానం నా అన్యత్ కించిత్ అజానత, ఇతరాన్ని కొంచెం కూడా తెలియని వాడు అయ్యాడనమాట. ఇంకా ఏంటి? నేనే అవ్యయుడను, అహమేవ అంటే నేనే, అహం అంటే నేనే, అహమే. అందుకే అహం అహం అంటుంటాం. అహం అంటే ఏమి లేదండి, అన్నీ నేనే అనుకునే భావన అన్నమాట. అంటే అన్నీ నేనే సాధించగలుగుతాను, నాకంటే పైగా ఎవరు లేరు అనేటువంటి భావమే అహం. అంటే నేను. ముందు నేను అనేది వదిలిపెడితే అన్నీ బాగుంటుంది. నేను అనేది వదిలిపెడితే, కానీ అది అంత సులభమైనది కాదు. ఎంతటి చిన్న విజయం కానీ గొప్ప విజయం కానీ నా ఖాతాలో వేసుకుంటాం, క్రెడిట్ నాకే అనమాట. అది వేరెవరో చేస్తే కూడా వారి పేరు కూడా పైకి రానివ్వం. అది ఒక గొప్పతనం, చాలా మందికి ఉంటుంది ఆ గొప్పతనం. చేసింది వేరే వాళ్ళు, నేను చేయించింది వేరే వాళ్ళ దగ్గర అయినా కూడా కనీసం పల్లెత్తి మాట కూడా అనరు. పల్లెత్తి మాట అంటే మాట వాళ్ళ గురించి మాట్లాడరండి. పల్లెత్తి మాట అంటే అర్థం వేరు, మళ్ళా తిట్టడం అనే అర్థం అనమాట. అంటే వాళ్ళ గురించి పైకి రానివ్వకుండా తమ పేరే వేసుకుంటారనమాట. ఆ విధంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ అహం ఏవ అవ్యయో అనంత, నేను అవ్యయుడును, అనంత అంటే అనంతుడను, పరమాత్మ ఇది అచింతయత్, పరమాత్మను అని పూర్తిగా తలంచాలన్నమాట. పరమాత్మేతి అచింతయత్, అది పరమాత్మ ఇది అచింతయత్. కాబట్టి తనకన్నా వేరుగా దేనిని ఉన్నట్లుగా అనుకోలేదు ఆయన, చూడలేదు. నేనే అవ్యయుడును, నేనే అనంతుడును, నేనే పరమాత్మను. ఇది ఎందుకని అలా భావించాడు అంటే భక్తి పారవస్యం అండి, అంతేగాని వేరేమీ కాదు, గర్వము కాదు. మనం చాలా మంది చూస్తున్నాం, అది గర్వంగా అలా భావిస్తుంటారు. ఇక్కడ గర్వము కాదు, భక్తి భావన అనమాట. కాబట్టి నేనే ఆ విష్ణుమూర్తి అనేటువంటి భావనలో ఉండిపోయాడు. తస్య తద్భావనా యోగాత్, తద్భావనా యోగాత్, అట్టి విష్ణు తాదాత్మ్య భావనా యోగం వల్ల క్షీణ పాపస్య వై క్రమాత్,
క్షీణ అంటే క్షీణించిపోయింది. ఏమిటి క్షీణించిపోయినది? క్షీణ పాపస్య అంటే సమస్త కర్మ వాసనలు ధ్వంసమైన వాడు అయ్యాడు. క్షీణ పాపస్య వై క్రమాత్, క్రమంగా అతని పాపాలన్నీ కూడా క్షీణించాయన్నమాట. అంతే, పాపాలు క్షీణించిపోతే శుద్ధే అంతఃకరణే విష్ణు తస్థౌ జ్ఞానమయో అచ్యుత. అప్పుడు అచ్యుతుడు జ్ఞానమయుడు, జ్ఞానమయ అచ్యుత అంటే జ్ఞానమయుడు అచ్యుతుడు అయిన విష్ణువు ఆ ప్రహ్లాదుని పరిశుద్ధమైన అంతఃకరణలో నిలిచాడు. శుద్ధే అంతఃకరణే విష్ణువు తస్థౌ. తస్థౌ అంటే ఉన్నాడు అని అర్థం. ఎక్కడున్నాడు ఆయన? ఆ ప్రహ్లాదుడు ఆ విధంగా విష్ణు గురించే తలుచుకుంటూ ఉండటం వలన క్రమంగా పుణ్యపాపాలు వాటి వాసనలు బొత్తిగా లేకుండా పోయినవి. ఈ తీరుగా అతని మనస్సు నిర్మలము పరిశుద్ధం అయినందువలన జ్ఞానమయమైన దాని యందు విష్ణువు అచ్యుతుడు వేరే చేరి స్థిరంగా నిలిచి ఉన్నాడు. ఆ తరువాత యోగ ప్రభావాత్ ప్రహ్లాదే జాతే విష్ణుమయే అసురే చలతి ఉరగ బంధై తై మైత్రేయ త్రుటితం క్షణాత్. త్రుటితం క్షణాత్, చలతి అంటే చలింపగా. ఇక్కడ త్రుటితం అంటే తునాతునకలైపోవడం అండి. క్షణాత్ అంటే ఒక్క క్షణంలో ఏమి తునాతునకలైపోయింది? చలతి ఉరగ బంధై మైత్రేయ ఆ యోగ ప్రభావ కారణంగా, యోగ ప్రభావాత్ ప్రహ్లాదే జాతే విష్ణుమయే అసురే, ఆ ప్రభావ కారణంగా అసురుడైన ప్రహ్లాదుడు విష్ణుమయుడై చలింపగా నాగబంధాలు ఏమైనాయి? క్షణకాలంలో చలతి ఉరగబంధై, క్షణకాలంలో తునాతునకలైపోయాయి అనమాట. ఇంత ముందే అధ్యాయంలో చదువుకున్నాం మనం. ఆయన నాగబంధాలు వేసి ఆయన్ని సముద్రంలో పడేశారని. అంతేకాదు, ఆ పైన రాళ్ళు కూడా పెట్టారు మళ్ళా పైకి లేవకుండా అనమాట. అంటే ఆ రోజుల్లోనే సైన్స్ బాగా తెలుసు అనుకోవచ్చు మనం. మామూలుగా ఎవరైనా నీకు చెప్పకూడదు అనుకోండి, ఆత్మహత్యలు ఏమైనా చేసుకోంటే నీళ్ళలో దిగి కొంతమంది నడుము కూడా ఏదైనా ఒక బరువైన వస్తువుని కట్టుకొని పడిపోతారనమాట. అంటే మళ్ళీ తేలకుండా పైకి. కానీ ఇక్కడ ప్రహ్లాదుడు పాపం ఆయన్ని అలా చేశారు, వీళ్ళు రాక్షసులు అలా చేశారు. ఆ యొక్క తండ్రి యొక్క ఆజ్ఞ చేత అలా చేశారనమాట. అప్పుడు భ్రాంతగ్రాహ గణ, గణం అంటే సమూహం అండి. భ్రాంతగ్రాహ గణ, భ్రాంత అంటే భయపడిపోవడం, భయంతో గ్రాహ గణ, గ్రాహ అంటే జల జంతువులని చెప్పుకోవచ్చండి, లేదు మొసళ్ళు అని చెప్పొచ్చు, లేదు జనరల్ టర్మ్ అంటే జల జంతువులు. భయంతో స ఊర్మి యయౌ శోభం మహార్ణవ, భ్రాంతగ్రాహ గణ, భయంతో అటు ఇటు పరిభ్రమించగా కెరటాలు స ఊర్మి యయౌ క్షోభం మహార్ణవ, కెరటాలు పరవళ్ళు తొక్కగా ఆ మహాసముద్రం క్షోభించిపోయిందనమాట. చచాలచ మహీ సర్వా సశైల వన కానన, స శైల వన కానన, స అంటే కూడినది. అంటే ఈ భూమి ఎటువంటిదండి? భూమి మనం ఉండేటువంటి భూమి కూడా ఎటువంటిది? ఇది పర్వతాలతో వనాలతో కాననాలతో సహా భూమి చలించిందంట. సర్వ మహీ సర్వాచ చచాల అంటే చలించిపోయింది. ఎటువంటి భూమి? పర్వతాలతో వనాలతో కాననాలతో సహా భూమి చలించింది. భ్రాంతగ్రాహ గణ సోర్మియయో క్షోభం మహార్ణవ చచాలచ మహీ సర్వా సశైలవన కానన. ఆ విధంగా విష్ణువునే తలుచుకుంటూ ఉండినప్పుడు త్రుటితం తెగినది అంటే అసురుడు అయిన ప్రహ్లాదుడు యోగం యొక్క మహిమ వలన విష్ణుమయుడు అయినాడు కనుక ఆయన ఇటు అటు కదలినందున నాగభాష బంధములు దొంటలుగా తునిగినవి మైత్రేయ అని చెప్పి, ఇంకా కూడా ఎవని యందు అంటే దేని యందు, గ్రాహ గణము అంటే మొసళ్ళ గుంపు అని, భ్రాంతము భ్రమ కలిగినది ఏమీ తోచనిది అయినదో అతడు భ్రాంతగ్రాహ గణుడు. భ్రాంతగ్రాహ గణ, ఇక్కడ గణ అంటే మామూలు సమూహం అనేటువంటి అర్థంలో చెప్పబడుతుంది. కానీ ఇక్కడ భ్రాంతగ్రాహ గణ అన్నదానికి ఇక్కడ వేరే విధంగా అర్థం చెప్పాలి. ఏమని? గ్రహణం అంటే మొసళ్ళ గుంపు, భ్రాంతం అంటే భ్రమ కలిగినది ఏమీ తోచనిది అయినదో అతడు భ్రాంతగ్రాహ గణుడు అని చెప్పడింది. సముద్రుడు కొన్ని చోట్ల ఏం చేయాలంటే